స్వాతి, నిఖిల్ గురించి అందరికీ తెలుసు, చూసాము. మిగతా క్యారెక్టర్స్ గురించి మీరేం చెప్తారు? ఇంకా విలన్ రవిబాబు గారు అండి. ఆయన ఏంటంటే నేను ఆయన్ని కలవాలంటే భయం. నాకు భయం అంటే ఇప్పుడు ఎవరో అంటే డైరెక్టర్ ఏదో ఒకటి మోసం చేసి ఇచ్చేసి వచ్చేసి ఇది అది ఏదో ఒకటి సోది చెప్పేసి ఒకరిని ఒప్పించవచ్చు ఈజీగా. రవిబాబు గారు అని ఆయన చాలా మంచి డైరెక్టర్. ఇప్పుడు చెప్పేటప్పుడే ఆయనకు అర్థమైపోద్ది వీడు సోది వేస్తున్నాడో లేకపోతే కరెక్ట్గా తీస్తాడో ఇది. సో ఆయనకి చాలా భయపడ్డాను నేను. ఐప్యాడ్లో కొంచెం 2D టైపు క్యారెక్టరైజేషన్స్ అయ్యి పెట్టుకుని షార్ట్ కంపోజిషన్స్ అయ్యి తీసుకుని నీట్గా, అంటే ఆయన సినిమాలన్నీ బాగా టెక్నికల్గా సూపర్ సౌండ్ మూవీస్ అండి. సో ఆయన కొంచెం ఇంప్రెస్ చేయాలి అంటే మనం ఏదో ఒకటి చేయాలి అని ఆయన దగ్గరికి వెళ్ళి కలిసాను. కలిసిన తర్వాత చెప్పమ్మా అన్నారు, సార్ క్యారెక్టర్ ఇది ఇలా అనుకుంటున్నాను, ఎన్ని రోజులు కావాలి అన్నారు. సో డేస్ సార్ అన్నారు. సరే అయితే నాకు ఎలా అనుకుంటున్నావు నా క్యారెక్టర్ ఇది అది అంటే అది తీసి చూపించాను. చూపించిన తర్వాత ఆయన బాగా ఇంప్రెస్ అయ్యారు. బాగా ఇంప్రెస్ అయ్యి సరే అయితే అంటే ఆ టైంలో ఆయన సీతం వాకిట్లో సినిమాలు చేయాలి అంటే దానికి బల్క్గా కావాలన్న డేట్స్, నువ్వు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని పెట్టుకో, నేను 100% చేస్తున్నాను అన్నారు. ఆయన చేస్తున్నారు అన్నట్టునే ఇంకో ప్లస్ హ్యాపీ. ఆ తర్వాత ఏ రోజు షూటింగ్లో ఉన్నా ఆయన మళ్ళీ టెన్షన్ మామూలే. ఇప్పుడు నేను షార్ట్ పెట్టిన తర్వాత ఆయనకి నచ్చుతుందో లేదో, ఎందుకంటే ఆయన డైరెక్టర్ కాబట్టి. వేరే వాళ్ళు అయితే ఆడేదో తీస్తున్నాడు ఎక్కడో వేసుకుంటారు ఆ నాలెడ్జ్లో ఉంటారు. నేను ఏంటంటే నుంచి నచ్చుతుందో లేదో షార్ట్ ఇది అది అని ఫస్ట్ సీన్ పేపర్ చూసినట్టే ఆయన సీన్ చదివి ఆయన తరపున ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్పేవారండి కొంచెం క్లియర్గా. ఇది ఇంత లెంత్ ఎందుకు, ఈ కంటెంట్ ఎలా చెప్దాం అంటే, లేదు సార్ నాకు ఆ లెంత్ ఉంటే నాకు సినిమా నెక్స్ట్ది ఇక్కడ రివీల్ చేసుకోవాలి నేను అంటే ఆయన స్టైల్లో ఆయన చేశారా, మీకు నచ్చిన స్టైల్లో ఆయన చేశారా? 100% అందరూ నేను ఎలా కావాలనుకున్నాను అలానే చేశారు. రవిబాబు గారు కూడా. ఓకే, ఇప్పుడు సినిమా సక్సెస్ అయిపోయిన తర్వాత రవిబాబు నుంచి మీకు ఎలాంటి ప్రశంసలు వచ్చాయి? ఆయన 3-4 టైమ్స్ కాల్ చేశారండి. అంటే ఆయన కూడా టెన్షన్, ఎలా ఆడుతుంది సినిమా, ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, మార్నింగ్ షో ఎలా ఉంది, మ్యాట్నీ ఎలా ఉంది, అవన్నీ కాల్ చేసి చెప్తున్నారు. అంటే ఆయన ద్వారా 2-3 ప్రొడ్యూసర్లకి ఫోన్ అంటే వాళ్ళు నిన్ను అడిగారు, చెప్పాను ఒకసారి కాల్ చేసి మాట్లాడు అని ఆయన చెప్పారు. ఆయన వెరీ హ్యాపీ అండి. ఓకే, ఇంకోటి ఈ సినిమాకి ప్లస్ సినిమాటోగ్రఫీ, దాని గురించి. సినిమాటోగ్రఫీ అంటే ఇందాక ఆర్టిస్ట్లో జీవా గారి గురించి చెప్పలేదు. ఓకే చెప్పండి. జీవా గారు ఆయన ఫస్ట్ రోజు విగ్రహం వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటారు. ఆయన అది తీస్తున్నా ఆయనతో తీసేటప్పుడు ఆయన స్లాంగ్లో చెప్పారు డైలాగు. చెప్తే వద్దు సార్ నాకు ఇలా కావాలి అని చెప్పాను. ఇలా కావాలి అని చెప్పిన వెంటనే ఆయన కొంచెం షాక్ అయ్యి చూశారు. అంటే ఆయన డెఫినెట్గా సీనియర్ ఆర్టిస్ట్, హిందీలోని బాలీవుడ్లోని ఇక్కడ చేశారు. అంటే నేను భయపడ్డాను ఆయన చూసినట్టు, ఈడేంటి ఇలా చెప్పేస్తున్నాడు నాకు ఇది అనుకుంటారేమో అని. వెంటనే ఆయన తర్వాత పిలిచి నాకు అంటే ఆయన ఎంత పొగిడేశారో, అంటే ఇప్పుడు అంత పొగడతో నా గురించి ఇప్పుడు వరకు ఎవరి దగ్గర వినలేదు నేను. అంటే రియల్లీ అంటే ఆయన అప్పటి నుంచి కూడా ఇంకా మామూలు సపోర్ట్ కాదండి. నాన్న ఎలా కావాలి నన్ను, నీకు నువ్వు కావాలి అంటే ఓ 7-8 సార్లు తీయించు, నాకేం పర్లేదు, నువ్వేమి నేనేమనుకుంటానో నేను ఫీల్ అవ్వక. క్లైమాక్స్లో కూడా మీరు క్లైమాక్స్ చూస్తే అందరు ఆర్టిస్టులు కావాలండి. బట్ నేను తీసుకునేటప్పుడు నాకు ఏంటంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు రవిబాబు గారు వచ్చారు, ఆయన పొద్దునుంచి కూర్చోబెట్టాను, ఇంకా షార్ట్ తీయలేదు, ఆయన ఏమనుకుంటారో ఆ టెన్షన్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఓ సీనియర్ ఆర్టిస్ట్ని ఆయనకు హ్యూజ్ అమౌంట్ ఇచ్చామను పొద్దునుంచి సాయంత్రం వరకు ఖాళీగా కూర్చోబెట్టలేం. అలాగే జీవా గారికి అది అర్థమైందండి. అర్థమైన వెంటనే ఆయన పక్కకు వచ్చి, నాన్న నువ్వు నాతో షార్ట్ తీసినా తీయకపోయినా నువ్వేమనుకుంటున్నావో అది నీట్గా తీసుకుంటూ వెళ్ళు, నువ్వేమీ కంగారు పడి అయ్యో జీవా గారిని కూర్చోబెట్టేసాను అటువంటి ఏమీ అనుకోకు అని నీట్గా ఆ ధైర్యం చాలండి. బికాస్ చాలా మంది అంటే డేట్ ఉంది కదా అని చెప్పేసి షూటింగ్ పెట్టుకొని నేను హరిహరిగా చేసేసి ఆ సీన్ స్పాయిల్ అయిపోవడం చూశాను. నా మూవీలో కూడా ఎంతమంది అలా జరిగింది. సో అలా జరగకుండా యాక్టర్ సపోర్ట్ ఉండడం వల్లే వి వర్ ఏబుల్ టు డు ఇట్. కృష్ణుడికే ఇది వింత, శ్రీకృష్ణుడికే ఇది వింత, జేబు దొంగలు అందరిలోనూ జాతి రత్నం, కిల్లాడి వీడు చూడు ఊరులోనే ఆణిముత్యం, స్వామి రారహరి స్వామి రారహరి దయ చూపి మార్చు తల రాత మరి. 40 days లో షూటింగ్ అంతా కంప్లీట్ చేశారు. మెయిన్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ తీశారు? ఎవ్రీథింగ్ ఇన్ హైదరాబాద్. అంటే మీ సినిమాటోగ్రఫీ నాకు మెయిన్ ప్లస్ అదండి. తను మా ఆఫీస్లోనే ఉండేవాడు, చెన్నై. అతను అడిఆర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడలిస్ట్ అంట. తను చెన్నై నుంచి మా ఆఫీస్లోనే ఉండేవాడు. రోజు
వచ్చి లొకేషన్లు చూడడానికి వాటికి చాలా కేర్ చూసుకునేవాడు. అంటే అన్ని రగ్గడ్ లొకేషన్స్, నార్మల్ స్టూడియోస్కి ఇక్కడికి అక్కడికి వెళ్తే చూసిందే చూసి మొనాటిని వస్తుంది. సో నా సినిమాకి మెయిన్ అసెట్ సినిమాటోగ్రఫీ సూపర్ అసెట్ అండి. అది తీసుకున్న లొకేషన్స్ అన్ని రా లొకేషన్స్, అంటే నేను కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి వీటికి చాలా పద్మనాభ స్వామి గుడికి కూడా వెళ్ళామండి. అంటే గుడి కేరళకి వెళ్ళి అక్కడ యాక్చువల్ న్యాచురల్ లొకేషన్ షూట్ చేసాం. ఒరిజినల్ లొకేషన్లో అంటే పూజారి ఒక అతను బయటకు వస్తాడు, అంటే స్టోరీకి రిలేటెడ్. అది కూడా ఒరిజినల్ లొకేషన్లో, అంటే సినిమాకి సంబంధించి సెట్ ఎక్కడ ఏమీ వాడలేదు, మొత్తం అన్ని న్యాచురల్. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అక్కడ దొరికిన నిధుల గురించి దాని గురించి టీవీ9లో చాలా స్టోరీస్ వచ్చాయి. దాన్ని బేస్ చేసుకుని ఏమన్నా అంటే నేను దాన్ని బేస్ చేసుకోవడానికి మెయిన్ కారణం టీవీ9. అంటే ఎంత హైప్ వచ్చి చూసేది ఆ యాడ్ ఇవి అవి, 6వ గదిలో ఏముంది ఇది అది, ఇంకా నాకు వరుసగా ఇచ్చాం దాని గురించి మేము. అంటే అది అంత క్యూరియాసిటీ ఉంది కాబట్టి నేను దానికి రిలేట్ చేసుకుంది. అంటే దానికి రిలేట్ చేస్తే ఇంకా న్యాచురల్ గా ఉంటుంది. ఇంత బాగా సక్సెస్ కావడానికి టీవీ9 కూడా ఒక కారణం. ఎందుకంటే మీరు ఎంత క్యూరియాసిటీ క్రియేట్ చేశారంటే దాని గురించి. అంటే ఒక రియల్ ఇన్సిడెంట్ తీసుకొని చేస్తే పీపుల్ కూడా, నేను సినిమా చూసేటప్పుడు నాకు ఇది ఎక్కువ తెలియదు, అంటే ఈ ఫస్ట్ పార్ట్ నాకు అంత క్లారిటీ లేదు. నేను స్క్రీన్ మీద చూసేటప్పుడు అవునా ఓకే ఫైన్ ఇప్పుడు ఏమవుద్ది అని చెప్పేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది పీపుల్లో. సో ఐ థింక్ అంటే మెయిన్ ఏంటంటే సినిమాలో అందరూ నిఖిల్ డబ్బింగ్ చెప్పేటప్పుడు తన పార్ట్ మాత్రమే చూసుకున్నాడు, మిగిలిన కథ అంతా అసలు తెలియదు. తను ఫస్ట్ లో థియేటర్లో చూసే సర్ప్రైజ్. ఇంకోటి క్లైమాక్స్ సీన్ లో నారా రోహిత్ తో వాయిస్ ఓవర్ చెప్పించినట్టున్నారు. స్టార్టింగ్ ఎండింగ్ ఎలా అనుకున్నారు ఆయనతో చెప్పించాలని? అంటే నారా రోహిత్ వాయిస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, బేస్ వాయిస్ ఇది. అంటే నేను వాయిస్ ఓవర్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, అంటే జనాలకు నీట్గా అర్థం అవడానికి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళు చదవకపోవచ్చు కింద రాసింది నేను, సో వాళ్ళకి ఇంకా క్లారిటీగా వెళ్ళాలి అంటే మంచి వాయిస్ ఓవర్ ఉంటాయి కావాలి. సో వాయిస్ ఓవర్ అన్నట్టు నాకు మైండ్లోకి వచ్చింది నారా రోహిత్. ఆయన కూడా అడిగిన వెంటనే అంటే మా ప్రొడ్యూసర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఆయనతో ఉంది. సో చాలా ఈజీ. నిఖిల్, మీరు మర్చిపోలేని సన్నివేశాలు, మిమ్మల్ని కొంచెం చాలా కష్టపడి చేసిన సన్నివేశాలు, ఈ రెండు మాకు చెప్పండి. అంటే ప్రతి సీన్ అంటే చాలా కేర్ తీసుకొని చేసామండి. బట్ కష్టమైనది ఫిజికలీ ఛాలెంజింగ్ అయితే ఒక చేస్ సాంగ్ ఉంటుందండి, లైఫ్ అంటే నేను పెద్ద చేజరా అని. దాంట్లో మేము జంప్ చేయడం కొంచెం భయం వేసిందండి. నిజంగా జంప్ చేసాం, అందరూ జంప్ చేసాం. అండ్ అంటే స్వాతి అండ్ పూజ అమ్మాయిలు కూడా జంప్ చేశారు. సో ఇట్ ఈస్ లైక్ ఫిజికలీ ఛాలెంజింగ్. అండ్ ఆ 3 రోజులు మేము ఎంత పరిగెత్తామంటే బాబోయ్ అసలు. అండ్ మ్యాక్సిమం ఏంటంటే అన్ని న్యాచురల్ లొకేషన్స్, అంటే మేము ఏదో పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోవడం కాకుండా కెమెరా పట్టుకొని డైరెక్టర్ కెమెరాలో వచ్చేవారు అండ్ మేము గల్లీల్లో ఇక్కడ అక్కడ తిరగడం. సో ఇట్ ఇస్ వెరీ ఛాలెంజింగ్. అండ్ అంటే వాళ్ళకి అప్పుడు కార్వాన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా టైం ఉండేది కదా, ఎక్కడ లోపల గల్లీల్లో ఉండేవాళ్ళు. అక్కడి నుంచి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి, ఆ క్రౌడ్ ఇది అది అంటూ ఉంటుంది. సో ఇంకా వాళ్ళు కూడా పాపం అక్కడ ఆటోలో ఏమన్నా ఆగుంటే ఆటోలో కూర్చొని చాలా కష్టపడ్డారు. లైఫ్ అంటేనే పెద్ద చేసురా, పైసా ప్యార్ పైన మోజు యారో మారో. లైఫ్ అంటేనే పెద్ద చేసురా, పైసా ప్యార్ పైన మోజు యారో మీ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఫైనల్గా ఫైనల్ వర్డ్స్, ఈ మూవీ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. చూడబోయే వాళ్ళకి స్టార్టింగ్ మాత్రం మిస్ అవుతుంది. స్టార్టింగ్ మిస్ అయితే కథ కొంచెం మిస్ అయిపోతారు. సో స్టార్టింగ్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇంకోటి ఏంటంటే మెయిన్ వెరీ హ్యాపీ దేనికి అంటే ఒక కొత్తదనం నీ ట్రై చేసినా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు నేను టీవీ9 ప్రేక్షకులకి అలాగే చూసి ఆడియన్స్ అందరికీ ఐ వాంట్ యాడ్ సంథింగ్ హియర్ అండి. ఏంటంటే అంటే ఈ మధ్యకాలంలో అంటే ఒక పెద్ద హీరో సినిమా అనగానే ఒక ఫార్ములా లైక్ 5 fights and 6 songs, అండ్ ఒక చిన్న సినిమా అనగానే ఒక వల్గారిటీ సైడ్ వెళ్తుందండి. ఐ బిలీవ్ దట్ ఈస్ అ వెరీ రాంగ్ ట్రెండ్. ఎందుకంటే చిన్న సినిమా అనగానే వల్గారిటీ ఉండాలి ఇది అని చెప్పేసి, మా సినిమా టోటల్ ఫ్యామిలీతో చూసే సినిమా, 1 bit కూడా వల్గారిటీ లేదు. అండ్ చాలామంది అప్రిషియేట్ చేసేది ఏంటంటే డిఫరెంట్ సినిమా, ఫ్యామిలీతో పాటు చూసే సినిమా తీసి హిట్ కొట్టడం అన్నది వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ తెలుగు ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్. అండ్ యూఎస్ఏలో కూడా పీపుల్ ఆర్ లవింగ్ ద మూవీ. అండ్ ఎవరైతే కొంచెం తెలుగు సినిమాలు ఏంట్రా రొటీన్ అన్న సినిమా వాళ్ళు కూడా వచ్చి సినిమా చూసి అప్రిషియేట్ చేస్తారు. సో పబ్లిక్ ఎప్పుడు మంచి సినిమా చేసి చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ us. నిఖిల్, మీరు మరెన్నో సినిమాలు తీయాలి, మంచి సినిమాలు తీయాలి. సుధీర్ గారు, మీకు మంచి అవకాశాలు రావాలి, మళ్ళీ కొత్త ప్రయోగాలు మా ముందు ఉంచాలి అని కోరుకుంటున్నాను. నిలబెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్.